హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫ్రైడే సాటర్డే 2 ఎపిసోడ్ని నేను రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. 2 ఒకటేసారి రివ్యూ చెప్తాను. ఓకే, అంత పెద్దగా ఉందా అంటే ఉండొచ్చు పెద్దగా, కానీ రివ్యూ ఒకటేసారి చెప్తే అక్కడ అయిపోతుంది కదా అని ఒక థాట్తోనే చెప్తున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే చూడండి. మ్యానుఫ్యాక్చర్ నూకరాజు ఆసియా, ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుతుంటారు. నూకరాజు గేమ్ సూపర్ ఆర్ కళ్యాణ్ అంటాడు. అబ్బా సూపర్ 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 ఆరెంజ్ అని అంటారు. నిజంగా భలే ఉంటుంది. వాళ్ళు ఇంకా మహేష్ దాంట్లో కూడా రైస్ గురించి మాట్లాడుకుంటారు. అది సూపర్ అనిపించింది. రైస్ గురించి ఇంకా ఆడ బ్యాచ్లు ఇస్తారంటే దారా అంటే బ్యాచ్లకి ఏం చేయాలరా అంటే అరే రావాలరా నాయన రారా అని అంటారు. భలే ఉంటుంది. శ్రీముఖి వచ్చారు. శ్రీముఖి వచ్చినాక హరిత హరీష్ వాళ్ళ హెల్త్ అసలు బాగాలేదు కాబట్టి వాళ్ళు రాలేరు. కనుక 5 టాప్లో ఉన్న వాళ్ళు ఎవరెవరంటే ప్రియాంక, శివ్, సందీప్, రిట్టు, నూకరాజు, ఆసియా, జాను, భాను, కళ్యాణ్, వసంతి వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నాక ఎవరు ఆ స్టాండ్ మీద నిలవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే మీ పార్ట్నర్స్ గురించి కరెక్ట్ పాయింట్స్ చెప్తుంటే వాళ్ళు వచ్చి పైన అంటే ఒక్కొక్కటి నిచ్చెనలాగా ఉంటే ఆ నిచ్చెనలాగా వేసుకొని పోవాలి అని ఉండాలి అని చెప్తారు. అప్పుడు మన అదేంటంటారు జాను ఉంటుంది. సంధ్య వాళ్ళ దాంట్లోనేమో మన పేరు వస్తలేదు బాబు, మన భాను వాళ్ళకేమో జాను ఉంటుంది. వసంతి వాళ్ళకేమో కళ్యాణ్ ఉంటాడు. నూకరాజు వాళ్ళను ఆసియా ఉంటుంది. బ్రిట్టు ఉంటాడు. ప్రియాంక వాళ్ళ దాంట్లోనో శివ్ ఉంటాడు. వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్న తర్వాత ఓకే ప్రియాంక వాళ్ళ దాంట్లో వీళ్ళు ఉంటారు. అది సూపర్ అనిపించింది నాకు. ఓకే అయినాక ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడుగుతుంటారు. క్వశ్చన్స్ అడిగినప్పుడు వీళ్ళు ఏంటంటే ఫస్ట్లో క్వశ్చన్స్ కరెక్ట్ చెప్పారు. అంటే కొందరు తప్పు చెప్తారు. ఫస్ట్లో లీడ్లో ఉన్నది మన వీళ్ళ పేరు ఆసియా వాళ్ళు ఉన్నారు. తర్వాత 2 క్వశ్చన్స్ అయిపోయాక 3rd క్వశ్చన్ నుంచి మన ఎవరు వసంత్ వాళ్ళు లీడ్లో ఉన్నారు. వసంత్ వాళ్ళు గెలిచారు. ఒక క్వశ్చన్ అనేది ప్రపోజ్ విషయంలో అడిగినప్పుడు ఆడ ప్రియాంకని శివ్ బస్సు గొడవ పడతారు ఘోరంగా. అరే అది ఫేవరెట్, నా సచ్చిన రోజు నుంచి అయినా అది నా ఫేవరెట్ ఫేవరెట్ని అట్లా ఆమె గుర్తు లేకపోతే ఎలా అని ఇంకా పెద్ద గొడవ అవుతుంటే గొడవ అయినాక ఐ ఆఫ్ లవ్లో ఐ లవ్ యూ అని అనలే. ఫస్ట్ కళ్యాణ్ వసంతికి 25 వచ్చింది. సంధ్య బ్రెడ్కు 20, నూకరాజ్ ఆసియాకు 20, ప్రియాంక శివుకి, జాను భానుకి 15 వచ్చాయి. శివు చాలా శివ్ అయితే హై ఆఫ్ లవ్ అంటే వాళ్ళని హై ఆఫ్ లవ్ అని ఐ లవ్ యూ అని చెప్పాలి. ఆడ మన ఎవరబ్బా ఏం పేరు అసలు గుర్తుకొస్తలేదు. శివు అంత చెప్పాడు. శివు ఏంటంటే కోపం ఎక్కువ శివుకి, అలా చెప్పాడు. అయినాక ఐ ఆఫ్ లవ్ శ్రీముఖి మంచి చెప్పు అని అంటే ఐ ఆఫ్ లవ్ ప్రియాంక అంటాడు. దాని తర్వాత పరి అని అంటాడు. నాకు భలే అనిపించింది, కానీ అంత ఇష్టం లేకుండానే చెప్తాడు. అయినాక అందరు అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళందరూ ఇంకా వెళ్ళిపోమంటారు. మార్క్స్ కూడా చెప్పేసినాక వెళ్ళిపోమంటారు. ఇంకా శివు లోపల కూర్చొని పరి అది నాకు ఇష్టమైన డే అని నాకు తెలుసు అంటే ఫస్ట్ ప్రపోజ్ చేసిన డే అంటే అది గుర్తు చేసుకుంటారు. అదే ఫస్ట్ ప్రపోజ్ చేసిన డే అది ఉంటుంది, కానీ ఇష్టమైన డే అట్లని ఏమి ఉండదు కదా. అలా నిజంగానే ఉంటుంది కదా అది. ఇంకా ఆ విషయానికి ఇంకా వాళ్ళిద్దరు నీ షూ కూడా ఎంత చెప్పు 7 ఉండాలి. 8 వరకు ఎలా వచ్చిందా 7, 8 అంటే మళ్ళీ అదేదో కరెక్ట్ అంటే ఈ ప్రపోజ్ డే ఇవన్నీ ప్రపోజ్ చేసిన డే ఇవన్నీ రాకుంటుండే కదా. ఇప్పుడు మనం గెలిచేస్తే కానీ బాధపడుతుంటే అదేంటి అదేంటి మన వీళ్ళ పేరు ఏం పేరు మన నటరాజ్ మాస్టర్, నీతు గారు, అంజలి అక్క, పవన్ అన్న కూర్చొని శివు ఎంత ఓదార్చిన కూడా శివు ఇంతలేడు. అంత కోపం హైపర్ ఎక్కువ. ఇష్టమైన కష్టమైన హైపర్ చాలా ఎక్కువ శివుకి అని చెప్తుంటాడు. అవును నిజంగా అమ్మ కోపం. జున్ను
టాపర్లాగా మంచిగా వచ్చిన బాగుండే అంటే సిద్ధు సోనియా కూడా వదిలే నవ్వుతుంటారు. నటరాజ్ నెక్స్ట్ జాను వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళని నేను ఇది అని చెప్తారు. కళ్యాణ్ వాళ్ళు వసంతి వాళ్ళు డేట్కి వెళ్ళొస్తారు. కళ్యాణ్ వసంతి వాళ్ళ యానివర్సరీ ఉంది, ఆ డేట్కి భలే ఉంది. అంటే లోపల కార్ తీసుకొని బయటికి పోలేరు, వాళ్ళు ఆనే ఉన్నారు. అదే మన ప్రియాంక వాళ్ళు అదే అనుకుంటా. ప్రియాంక అదే అంటుంది, నాకు కూడా నేను డేట్కి తీసుకోవాలని ఉండదా శివు, ఎందుకు అంత కోపం అంటే నాకు ఉంది కదా, నాకు కూడా ఉంది కదా, నేను బయటకు తీసుకోవాలని ఉంది, నువ్వు తీసుకోవాలి. ఇంకా వాళ్ళకు డేట్ నిజంగా భలే అనిపించేది. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ డాడీ, వసంతి వాళ్ళ అమ్మ, ఇంకా ఎవరు అత్త అంటుంటే కళ్యాణ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఎవరో ఉండొచ్చు, అదే అంతే మళ్ళీ నాకు తెలియదు. డేట్కి తీసుకొని పోతారు, అది భలే ఉంటుంది. వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతారు. యానివర్సరీ గిఫ్ట్ భలే ఇచ్చింది అనుకోని కళ్యాణ్ సూపర్ నాకు అనిపించింది. తర్వాత నటరాజ్ మాస్టర్, హరీష్ గారు వీళ్ళందరూ వస్తారు. అయినాక హక్ చేసుకుంటారు. ఓకే, ఆ రోజు ఒక మాట అన్నదానికి ఆయన కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది. ఆ కోపంలో మేము మాట్లాడేసాం కానీ ఓకే సారీ అని చెప్పారు. అది హైలైట్ అనిపించింది నిజంగా. వాళ్ళిద్దరు కలిసిపోయారు. హరిత గారు కూడా వస్తారు. మీరు కూర్చోండి మేడం, మీరు ఏం లేదు కూర్చోండి అంటే హరిత గారు నేను కూడా ఆ రోజు ఏదో మాటలు అనేసాను, అదని కూడా సారీ అని నీతు మేడం వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. నీతు మేడం హరిత గారు నీతు మేడం హరిత గారు కూడా హక్ చేసుకుంటారు. తర్వాత కళ్యాణ్ ఏడుస్తాడు పాపం. అంటే ఓకే అది హ్యాపీ 50 years అనుకోండి. కళ్యాణ్ బాధపడతాడు. తర్వాత కళ్యాణ్ బాధపడతాడు. అయినాక కళ్యాణ్ వేసుకొని హౌస్లో ఇది కదా నేను చెప్పాను అంటారు. సిద్ధు, సోనియా, అంజలి, పవన్, కళ్యాణ్ వాళ్ళందరూ కూర్చొని మహేష్ వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ పూర పుటాన్ని పెట్టుకుంటారు అందరు కూర్చొని. నిజంగా నాకెంత ఫుల్ నవ్వు వస్తుంది. ఎందుకు వీళ్ళకి పూర పుటాన్ని పెట్టుకుంటారు నాయన అది అని ఒక తాడు ఉంటుంది చూడు, అలా నిజంగా నవ్వు వస్తుంది నాకు ఆ విషయంలో. సో నిజంగా ఎందుకు వీళ్ళని అనుకుంటారు, అది అయితే కామెడీ. తర్వాత శనివారం ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్. శ్రీముఖి వస్తుంది. అందరూ వస్తారు. శ్రీముఖి వచ్చినాక అందరు బయటకు వచ్చి అక్కడ కూర్చుంటారు. ఎప్పుడు మీరే మా దగ్గరికి రావాలి, ఇప్పుడు మేము మీ దగ్గరికి వస్తాం అని వచ్చి అనిల్ గారు, లయ గారు, రాధమ్మ వీళ్ళందరూ వస్తారు. అంటే ఇంకా వీళ్ళు వచ్చి ఇంకా కామెడీగా మాట్లాడుకుంటారు. కామెడీగా ఫన్ డైలాగులు అవన్నీ చెప్తారు. తర్వాత ఎవరు అంటే ఫాస్ ఎవరు ఫెయిల్ ఎవరు అంటే ఈ వీక్లో హరిత హరీష్ గారు వస్తారు. ఫస్ట్ అంజలి పవన్ పాస్ అయ్యారు. ఫెయిల్ అయ్యారు సిద్ధు సోనియా. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే సిద్ధు సోనియా వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్యలో ఏదో గొడవలు అట్లా ఇట్లా ఉంటున్నారు, అది వాళ్ళు కరెక్ట్ అని అనిపించలేదు అని చెప్తారు. అంజలి పవన్ అంటే వీళ్ళు జెన్యూన్ అనిపిస్తుండ్రు. జెన్యూన్ అనిపించడం వల్ల నేను అంజలి పవన్ అనేది సిద్ధు సోనియా. అంజలి పవన్ రియల్ పాస్, మహేష్ శాండ్రా ఫెయిల్ అని పెట్టారు. మహేష్ శాండ్రా ఏంటంటే డామినేట్ చేస్తుందంట మహేష్ని. శాండ్రా దాని విషయానికి శాండ్రా చెప్తుంది, నన్ను డామినేట్ చేయడం కాదు, నేను ఇది తినకపోతే ఇదని కొంచెం హార్ష్గా చెప్తాను అంతే తప్ప డామినేట్ చేయడం అయితే అస్సలు కాదు అని చెప్తుంది. అయినాక మహేష్ కూడా అంటారు, అట్లా అనిపించుకోవడం నాకు కూడా ఇష్టం, అదొకటి మొరటు ప్రేమలాగా అలా ఇష్టం నాకు కూడా అని చెప్తారు. తర్వాత శివ ప్రియాంక, నూకరాజు ఆసియా పాస్ అంటారు. హరిత హరీష్ గారు ఫెయిల్ అంటారు. ఎందుకంటే హరిత హరీష్ గారు ఫెయిల్ ఎందుకు అంటారంటే మనం నిజంగా మాట్లాడితే మంచిగా మాట్లాడాలి, లేకపోతే మాట్లాడవద్దు. కానీ హరిత హరీష్ గారు ఏంటంటే ఆమె వాళ్ళ వైఫ్ హరిత గారు హరీష్ గారు ఏం చెప్పినా అది కరెక్టే అని మాట్లాడడం అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే అంటే అన్నీ చెప్తుంటే అన్నీ తప్పు, అది కాదు అది అని చెప్పి అర్థం చేసుకొని ఉండడం కూడా అది కరెక్టే కదా, అలా ఉంటారని చెప్తారు. మరో రోజు మీరు చూడలేరా అంటే నేను అదే చెప్తున్నా అని అంటారు. బిట్టు సంధ్య, వసంతి మన కళ్యాణ్ని పాస్ అని పెడతారు. ఫెయిల్ ఎవరంటే శివ ప్రియాంక. ఎందుకంటే మొన్న ఒక దాంట్లో అంతగానో మరవడం అయితే నాకైతే కరెక్ట్ లేదు, ఎంతగానో మరిచాడు అది కరెక్ట్ అనిపించలేదు మాకు, అందుకే శివ ప్రియాంక అని పెడతారు. మనకు అందరు క్లాప్స్ కొడుతుంటే మన ఏం పేరు అబ్బా శ్రీముఖి, అందరు క్లాప్స్ కొడుతున్నారు చూస్తున్న ఎవరెవరు క్లాప్స్ కొడుతుర్రా అని అంటారు. భలే అనిపిస్తుంది. నటరాజ్ నీతు, నూకరాజు ఆసియా పాస్ అంటే హరిత హరీష్ గారు ఫెయిల్ అని చెప్తారు. హరిత హరీష్ గారు ఫెయిల్ అని చెప్తే ఇంకా వీళ్ళకి పెద్ద గొడవ అవుతుంది. ఎంత గొడవ అంటే చాలా గొడవ పడతారు వాళ్ళు. అయినాక
చూసావా దమ్ముందా ఆ రోజు సూది అనడం అనేది నాకు నచ్చలేదు, దమ్ముందా చెప్పు దమ్ముందా అని అంటారు. అదే చేపల మార్కెట్ అవన్నీ అనడం నాకు అసలు నచ్చలేదు. అంటే దమ్ముందా చూసావా దమ్ముందా అంటే హరిదాస్ గారు అదేంటో కామేశండి అనిల్ రావు ఇప్పుడు మాట్లాడతారు, ఏంది దమ్ముందా ఈ షూ మీకు ఏం అవసరం లేదు, మీరు అవసరం వచ్చి వచ్చారు, మీకు అవసరం ఏం లేదు, మీకు కావాలంటే వెళ్ళిపోండి, ప్రతి దారికి వెళ్ళిపోతాం అంటే ఇక్కడ వచ్చి ఎవరు పెట్టుకోలేరు అని మాట్లాడతారు. అది సూపర్ అనిపించింది. వెళ్ళిపోండి మీకు నచ్చకపోతే వెళ్ళిపోవాల్సిందే, ఇది ఉండమని ఎవరు చెప్పలేరు అని చెప్తారు. అది భలే అనిపించింది. తర్వాత చాలా సీరియస్ అవుతాడు. ఇంకా మీరు ఏం మాట్లాడుతున్నారు, అదే నువ్వు చేపల మార్కెట్ అవన్నీ ఎందుకు మాట్లాడాలి, ఏం అవసరం చేపల మార్కెట్ ఇది అది అని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు కదా అని అంటారు. అది అటు అనిపించింది. ఇంకా నూకరాజు ఆసియా జాను బాను పాస్ అంట, హరిత గారు ఫెయిల్ అంట. జాను బాను ఎందుకు పాస్ అంటే వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడు ఏది కరెక్ట్ చేయాలో వాళ్ళకి ఇద్దరికి తెలుసు. ఆ విషయంలో జాను బాను పాస్, నూకరాజు హరిత గారు అదే మనల్ని మాకు సేనకులుగా ఉంటే ఓకే వదిన చేయదు, వదినకి ఇల్లు వాళ్ళు మేము చేస్తామని అంటే ఆ విషయంలో అవును ఆమెకి ఇల్లు వాళ్ళు ఆమె చేయదు కాబట్టి ఆయన చేస్తాడు, ఆయననే చేస్తాడు, నేనేం చేయాలని నేను చేస్తాను కానీ ఆమె చేయదు అని చెప్పి ఆ విషయంలో తప్పేం లేదు కదా, ఆ విషయాన్ని కూడా తప్పు మాట్లాడుకుంటే ఏం చేయలేం. అది అనిపించింది నాకు. తర్వాత కళ్యాణ్ వసంతి బ్రిట్ సంధ్య రియల్ అని పెట్టారు. బ్రిట్ సంధ్య మెచ్యూరిటీ అనేసి బ్రిట్ సంధ్య మాత్రం ఎంత మాట్లాడినా ఒక కమాండర్ లాగా లేచి మాట్లాడతాడు. అది విషయంలో హరీష్ వాళ్ళు ఫేక్ అని పెడతారు. హరీష్ వాళ్ళు ఏకంటే వాళ్ళు రియల్గా ఉంటలేరు, ఆ విషయం మాట్లాడితే వాళ్ళు రూమ్లోనే ఉంటారు, బయట ఉంటారు అంటే ఇప్పటి నుంచి మీ వెనక తిరుగుతాం మీరు చూతులేండి అని మాట్లాడు కొంచెం నిజం విచిత్రంగా ఉంటాడు. చెప్తా తర్వాత. జాను బాను నూకరాజు ఆసియా పెడతారు. టిక్ ఫర్ టక్ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి మళ్ళీ ఆసియా ఒక సేఫ్ గేమ్ అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ప్రియాంక అక్క చూడు ఎంతగానో నువ్వు అరుసనో అట్లా అన్నది, మరి శివని అరుస ప్రియాంక అక్క అని ఎవరు ఏమంటలేరు కానీ అంటే మన ఆసియా పెట్టలేదు. ఆ విషయంలో నాకు సేఫ్ గేమ్ అనిపించింది. నూకరాజు ఆసియా మహేష్ శాండ్రా ఫేక్ అని సరే జాను బాను మహేష్ శాండ్రా ఫేక్ అని పెట్టారు. అప్పుడు ఫేక్ అని పెట్టినప్పుడు నూకరాజు ఆసియా ఫాస్ అని పెట్టారు. అప్పుడు అదేంటంటారు మహేష్ వాళ్ళకు చాలా కోపం వస్తుంది. ఆమె కూడా అంటే కమెంట్ చేయడం అట్లా ఏం లేదు, నేను ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతాను, ఎంత చేయాలో అంత చేస్తా, నాకు ఇష్టం అది అంతే. అతను కూడా అంటారు నన్ను కమెంట్ చేయడం కాదు అది అంటే ఆమె అంతే మాట్లాడు నాకు ఇష్టం, అట్లాంటి ఆ మాటలు నాకు చాలా చాలా ఇష్టం అంటాడు. అది చాలా ఇష్టం నాకు అని అంటారు. అయినాక మహేష్ శాండ్రా కూడా కళ్యాణ్ వసంతి రియల్ అని పెడతారు. లాస్ట్ టైం వాళ్ళని ఫేక్ అని పెట్టాను కానీ అది కాదు అది రియల్, వాడు వీడు అనకంటే ఏం లేదు వాడు నాకు బయట నాకు తమ్ముడు లేడు, వాడిని చూస్తే నాకు తమ్ముడు ఫీలింగ్ వస్తాయని హక్ చేసుకుంటారు. అది వాళ్ళే ఉంటుంది. ఎవరిని ఫేక్ అని సందీప్ రిటర్న్ ఫేక్ అని పెట్టారు. సందీప్ రిటర్న్ అంటే ఒక విషయంలో లాస్ట్ టైం వాళ్ళ హస్బెండ్ని పొగుడుతుంటే ఆ విషయంలో నాకు తప్పు అనిపించింది. అంటే ఆమెనే పొగడాలి వాళ్ళ హస్బెండ్ని పొగడొద్దు అనే ఒక థాట్లోనే ఉన్నది ఆ రోజు ఆ అమ్మాయి అని అంటారు. అట్లానే ఏం లేదు, ఓకే అట్లా అనిపించినట్టు ఏం చేయలేదు. ఓకే ఆమెను బ్రిట్ తెలుగు మాట్లాడితే ఇంకా ఆమెనే ఇష్టపడుతుంటుంది, అది భలే అనిపించింది. వెనక అంజలి పవన్ సిద్ధు సోనియా రియల్ అనిపిస్తుంది, జాను బాను ఫేక్ అంటారు. సిద్ధు సోనియా ఎందుకు రియల్ అంటే వాళ్ళు అందరూ ఒకటే ఒక గ్రూప్ కదా, ఇంకా సిద్ధు సోనియా రియల్ అయిపోతే ఎట్లుంటుంది, పంచాయతీలు అయితే కదా అట్లా అనిపించింది నాకు రియల్. వెనక సిద్ధు సోనియా రియల్ అంటారు, ఫేక్ ఏమో జాను బాను అంటారు. అయినాక అది నాకు నచ్చలే, ఫేక్ జాను బాను ఏంది కానీ ఫేక్ జాను బాను కూడా కరెక్టే, కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా ఫేక్గానే ఆలోచిస్తుంటారు. అది అయిపోయాక హరిత గారికి ఫేక్ చాలా వచ్చినాయి. ఫాస్ ఆసియా నూకరాజుకి 3 వచ్చినాయి, అందరికి ఒక్కొక్కటి వచ్చినాయి. ఈ వీక్లో ఈ 2 వీక్స్లో ఎవరు ఫెయిల్ ఎవరు ఫ్యాకో అది తెలిసింది. ఓకే మీరు మంచిగా రాదమ్మ మీరు మంచిగా ఆడుతున్నారు, ఇంకా లవ్ పెంచుకోండి, ఇంకా లవ్ ఇష్టపడండి అని చెప్తుంది రాధమ్మ. అది సూపర్ అనిపించింది. అందరం బయటికి వెళ్దామని అంటారు. బయటికి వెళ్ళినాక అందరు బయటికి వెళ్దామంటారు. బయటికి వెళ్ళాక రాధమ్మ నీకు ఎలా ఉంది అంటే సూపర్ ఉంది అంటారు. అనిల్ ప్రభు మీరు రాజశేఖర్ గారి మాట వింటారంటే
పెళ్ళి కాకముందు నేను అతని మాట వింటుంటే, పెళ్ళైనాక నాకు పిల్లలు పుట్టినాక అతను నా మాట వినాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయన వింటలేడో తెలియదు, విన్నట్టు నటిస్తుంటాడు అని నేను అనుకుంటా అంటారు. అనిల్ రావిపూడి మీ వైఫ్, అనిల్ రావిపూడి గారు మీ వైఫ్ మాట మీరు వింటారా అని అంటే 100% వింటాను, 200% విన్నట్టు నటిస్తాను, అర్థమైందా అంటారు. ఆయనకు లయ గారిని ఏం అడిగారు అంటే, అడిగితే కట్ అయిందో ఏమైందో తెలియదు కానీ లయ గారిని అడిగారు, హరిత హరీష్ గారు మీకు అర్థమవుతుందా రాజా ఆ విషయాన్ని, అది దానికి మా బాక్సులు చెవులో పెట్టుకొని, అంటే కొంచెమైనా అయితే బాక్సులు చెవులు పెట్టుకొని వాళ్ళు మాట్లాడింది మనం అవతలకు చెప్పాలి. అయినాక కొంచెం నవ్వురా అయ్యా బాబు మాస్టర్ అని అన్నది, అది ఇద్దరు అయినాక డ్యాన్స్ చేస్తారు సూపర్. అయినాక నీతు వీళ్ళు కూడా ఏంట్రా అంత మొరటుగా ఉంటావు, వాళ్ళు కూడా భలే తెలుగు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు ఏంట్రా పిల్లడా అని వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారు. సోనియా సిద్ధు కూడా భలే, సోనియా సిద్ధు అంటారు తెలుగు రాని మనిషి తెలుగు చెప్పాడు, ఇప్పుడు నేను తెలుగు చెప్పితే నా ఇజ్జత్ పోతా అని చెప్తుంటాను. చెప్పినాక ముక్కుపై ముద్దు వరకు డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు చూస్తే నవ్వు వచ్చింది, నిజంగా ఫుల్ నవ్వు వచ్చింది. ఏంద్రబాబు వీళ్ళు ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు అని ఒక థాట్ అనిపించింది. నిజంగా వాళ్ళు డ్యాన్స్ చేశారు, సూపర్గా కామెడీ అనిపించింది. జాను బాను కూడా చెప్తారు, అది సూపర్ అనిపించింది. ప్రియాంక కూడా చెప్తారు, ప్రియాంక కూడా జియా జాలా ఆ పాలకు డ్యాన్స్ చేస్తారు. కళ్యాణ్ వసంతి కూడా అమ్మ వీళ్ళైతే వీళ్ళు రొమాన్స్ మహేష్ ఆండ్రా కూడా చెప్తారు, సూపర్ చెప్తారు. అంజలి పవన్లో వాళ్ళిద్దరు డ్యాన్స్ భలే చేశారు. నాకు పవన్ అన్న చాలా మంచిగా డ్యాన్స్ చేస్తారు, అది సూపర్ అనిపించింది. లాస్ట్కు నూకరాజు ఇద్దరు నూకరాజు ఆన్సర్ చెప్పాడు. వెనక షర్ట్ ఇట్లా షర్ట్ ఇప్పి ఒక పాట వస్తే షర్ట్ ఇప్పితే నువ్వేంద్రా ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నారా, నువ్వేంద్రా షర్ట్ ఇప్పుతున్నావు అని ఫుల్ ఫన్ చేశారు. నిజంగా నాకు భలే అనిపించింది. నిజంగా చెప్పారు, అది తీసుకొని టప్పటప్ప కొడుతుంటారు. నిజంగా కామెడీ అనిపించింది, నిజంగా చాలా మంచిగా అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీ అందరికీ అనిపిస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. నిజంగా నా ఎపిసోడ్ నేను చెప్పే రివ్యూస్ మీకు నాకు నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. నా వీడియోస్ ఎవరు చూడరు, షార్ట్స్ చూస్తారు కానీ వీడియోస్ చూడండి, వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ వీడియోస్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.